మీడియా సుగాలి ప్రీతి కేసు విషయంలో సుగాలి ప్రీతి తల్లి గారు పార్వతి గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న ఆరోపణలు. అలాగే వైసీపీ నాయకులు చాలా మంది సుగాలి ప్రీతి కేసులో నువ్వు ఇది పెట్టుంటే బాగుంటుంది, శ్రద్ధ పెట్టుంటే బాగుంటుందని చాలా మంది వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. అంటే సుగాలి ప్రీతి కేసులో నిందితుడు పవన్ కళ్యాణ్ గారా? ఆ విషయం చర్చిద్దాం. సుగాలి ప్రీతి కేసులో అంటే మనం యూట్యూబ్ జస్ట్ ఇలాగ ఆన్ చేస్తే న్యాయం జరిగే వరకు వైసీపీ తోడుగా ఉంటుంది. ఇది చూడండి ఎన్టీవీ. ఏమంటే తర్వాత పైన సుగాలి ప్రీతి కేసు వైసీపీ హయాంలోనే సాక్ష్యాలు మాయమయ్యాయని పవన్ కళ్యాణ్ గారిది. తర్వాత మోసం చేసావన్నా సుగాలి కేసులో టీడీపీ కీలక నేతలు ఉన్నారు, నీకు చేత కాకపోతే చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్పై సుగాలి పార్వతి ఫైర్ అటండి. ఇది ఏ ఛానల్ అండి? సాక్షి ఛానల్. అందులో తెలుగుదేశం నాయకులు ఉన్నారటండి, అందుకని పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకోలేదట. అది చేత కాకపోతే చెప్పొచ్చు కదా. నిజంగా అందులో తెలుగుదేశం నాయకులు ఉంటే ఈ ఘటన జరిగింది ఎప్పుడండి? ఆ వివరాల్లోకి వెళ్దాం. ముందు కొన్ని తమ్ముళ్ళు చూడండి. సుగాలి ప్రీతి కేసు మిస్టరీ వెనక దాగున్న రహస్యాలు తల్లి కథ సాక్షిలో. నమ్మక ద్రోహి పవన్పై సుగాలి తల్లి ఫిర్యాదు సాక్షిలో. పవన్ కళ్యాణ్ నీ కరెక్ట్ మొగుడు తగిలాడు, నేను కూడా ప్రశ్నిస్తా, దమ్ముంటే అరెస్ట్ చేయి, సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు. మీరు ఇలాంటివి చాలా చూడొచ్చండి. పవన్ కళ్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి కేసు. పవన్కు రావణం జడశ్రవణం అంటే ఎందుకు అంత భయం? సుగాలి ప్రీతి తల్లి గారు. సుగాలి ప్రీతి కేసు పీకే మాట తప్పాడా? మీరు చూస్తే ఈ తమిళనాడు అని చూస్తే ఏమనుకుంటామండి? అయ్యో సుగాలి ప్రీతిని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎవరైనా చంపేశారేమో అనిపిస్తుంది ఫస్ట్. లేదు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్త ఎవరైనా చంపారేమో, అయినా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదేమో అనుకుంటారు. లేదా పవన్ కళ్యాణ్ గారు కులస్తులు ఎవరైనా చంపారేమో, అందుకని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదేమో అనుకునే ప్రమాదం ఉందండి ఇవి చూస్తే. కానీ నిజానికి ఆ కేసుకి పవన్ కళ్యాణ్ గారికి కానీ, జన సైనికులకు కానీ, లేదా వారి కులమని చెప్పబడి ప్రచారం చేయబడుతున్న కాపు కులస్తులు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేనప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఇంత దోషిగా చూపిస్తున్నారు? ఎందుకు ఎంత పెద్ద ప్రచారం? సాక్షి మీడియా ఎందుకు ఎత్తుకుంది? అసలు ఎప్పుడు జరిగింది ఈ నేరం? ఈ కేసు 2017 ఆగస్టు 19వ తారీఖున జరిగింది. 2017లో ఈ అమ్మాయి ఒక కాలేజీలో చదువుకుంటుందట, కాలేజ్ ఆర్ స్కూల్. కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతుండగా 2017 ఆగస్టు 19న అనుమానాస్పద పాఠశాల యాజమాన్యం ఆమె ఫ్యాన్ సమాచారం తల్లిదండ్రులకు అందించింది. అయితే ప్రీతి చేసిన తల్లిదండ్రులు ఆమెపై దారుణం జరిగిందని అనుమానించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, పాథాలజీ విభాగాధిపతి కూడా అదే విషయాన్ని నివేదికలు పేర్కొన్నారు. దర్యాప్తు. ప్రీతి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేయగా ఎస్సీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదైంది. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎస్సీ అట్రాసిటీ చట్టం అనేది నమోదైంది, కేసు నమోదైంది. కర్నూలు జిల్లా కలెక్టర్ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆమె గాయాలున్నాయని, అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. కలెక్టర్తో కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సిట్ ఏర్పాటు చేసి ఒక లేడీ ఏసీపీని కూడా ఇన్ఛార్జిగా ఇచ్చారు అప్పుడు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్. కేసులో పాఠశాల యజమాని కుమారులను అరెస్ట్ చేసిన వారు కేవలం 23 రోజులు జైల్లో ఉండి బెయిల్పై విడుదలయ్యారు. దీనిపై ప్రీతి తల్లిదండ్రులు నిరసనలు చేపట్టి కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. ఈ ఘటన అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని పరామర్శించి ఆ కేసును సిబిఐ దర్యాప్తుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఈ కేసు సిబిఐకి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారటండి? పోరాడారు. సుగాలి ప్రీతి కోసం జన సైనికులతో ఒక పెద్ద ర్యాలీ చేశాడు ఆయన, కొన్ని వేల మందితో. ఆ కేసుకి ఇమ్మీడియట్గా న్యాయం జరగాలని ఆయన ర్యాలీ చేశారు. ఎందుకు? ఎప్పుడైతే ఈ కేసు జరిగిందో ఎంక్వైరీ పడింది, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎంక్వైరీ జరుగుతున్న క్రమంలోనే 6 నెలల ముందు ఎలక్షన్ అనౌన్స్ చేయడం సంథింగ్ జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ రావడంతో తెలుగుదేశం గవర్నమెంట్ దిగేసింది. ఆ ఎలక్షన్లో వైసీపీ పార్టీ నెగ్గింది. 2019లో ఈ వైసీపీ నెగ్గింది. అప్పుడు కూడా నాకు బాగా గుర్తండి, 6 నెలల ముందు వచ్చేసాయి ఎలక్షన్. ఇంకా 6 నెలల తర్వాత అనుకునే క్రమంలో 6 నెలల ముందు వచ్చేసాయి. వచ్చేయడంతో తెలుగుదేశం పార్టీ చేసిన ఎంక్వైరీ అక్కడికి అది స్టాప్ అవడం జరిగింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి 150 మంది దీంతో నెగ్గేశాడు. నెగ్గేసిన వ్యక్తి 5 సంవత్సరాల పాటు అసలు కేసు జోలికి పోలేదైనా. 5 సంవత్సరాలు పరిపాలన. 5 సంవత్సరాల వదులుతాడైనా? వదులుతాడా? తప్పు కదా. అలాంటి ఆరోపణలు చేయొద్దు. నేను అనేది నీ బాధని ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా అర్థం చేసుకుంది, నీ మీద కన్సర్న్ ఉంది. కానీ నువ్వు పార్టీకి అనుకూలంగా, అది వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ నీకు సాయం చేసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళ మీదే దుష్ప్రచారం చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించాల, తప్పు కదమ్మా ఇది. ఆ 5 సంవత్సరాల్లో అంటే మరి కేసు అనేది లేకపోతే ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా తొందరగానే చూడాలి, లేకపోతే సాక్ష్యాలు కనుమరుగైపోతాయి, సాక్ష్యాలు మాయమైపోతాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటే మీరు తొందరగా పట్టించుకోకపోతే సాక్ష్యాలు పోతాయి కదా అనే ఉద్దేశంతో ఆయన పెద్ద ర్యాలీ చేస్తే అప్పుడు ఏదో యాక్షన్ తీసుకున్నారని ఇక్కడ ఉంది. కానీ ఇప్పుడు చూస్తున్న వార్తలు ఎలా ఉన్నాయండి? మొత్తం దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారే, లేకపోతే జనసేనే, లేకపోతే మరొకటి అన్నట్టు. ఎందుకు సార్ ఇంత ప్రచారం ఎందుకు జరుగుతుందండి? ఏంటి కారణం? ఒకవేళ ఇప్పుడు ఆ పార్వతి గారిని అడుగుతున్నాను, ఆవిడ మీద నాకు కన్సర్న్ ఉంది.
కూతురు నేను కూడా ఆడపిల్లల తండ్రిగా ఆ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మనం ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నాం? రాజకీయంగా మనల్ని మభ్యపెట్టే వాళ్ళు చాలా మంది వస్తారు. అందులో వైసీపీ ముందు వరుసలో నిలబడుతుంది. నిలబడినప్పుడన్నా అయ్యా మీరే కదా 5 సంవత్సరాలు పరిపాలించారు, మీరు న్యాయం చేయలేదు కదా అని అడగాలి గానీ, అప్పుడు అధికారంలో లేని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 25లో కూడా సీబీఐకి ఇచ్చారు. సీబీఐ వచ్చి లేదంటే ఈ సాక్ష్యాలు ఎప్పుడో చెదిరిపోయాయి అన్నారట. ఆయేషా మీరా కేసు ఏమైంది? నీరు గారిపోయింది. అలాగే ప్రత్యూష కేసు ఏమైంది? నీరు గారిపోయింది. ఇలాంటి కేసులు చాలా నీరు గారిపోతాయి. అంటే ఇన్ టైంలో కనుక ఎంక్వైరీ స్టార్ట్ చేసి దానికి జరగకపోతాయి. దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఆ కారణంగా ఇప్పుడు ఎవరో తిట్టి ఎవరో జైలుకి వెళ్ళటం ఏంటి? నువ్వు ఇదేదో పెట్టేదేదో సుగాలి ప్రీతి కేసు మీద నువ్వు పెట్టుండాలి, మోసం చేసావని పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం ఏంటి? సుగాలి ప్రీతి తల్లిగారు వాడి మాటల్లో ఎప్పుడు కూడా ఎవరో ఏదో కాలేజీ స్కూల్ అన్నారు కదా, వాళ్ళ మాటే రాలేదు. వాళ్ళు ఎవరిని ఆవిడ విమర్శించట్లేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అయ్యి తప్పు కదమ్మా ఇలాగా. ఇలా చేస్తే రేపు పొద్దున ఇంకొకరు ఎవరైనా అలా కష్టం వచ్చిందని వెళ్తే ఎవరికన్నా మాట ఇస్తారా నాయకులు? న్యాయం చేస్తామని చెప్పి ఒకవేళ సాక్ష్యాలు లేవు. ఇప్పుడు సిబిఐ వచ్చి ఆ కోర్టులో వేసినాయి కదా, సిబిఐ విచారణ చూడండి. 2025లో సిబిఐ కేసును పరిష్కరించలేమని, తమ పరిధి నుంచి కేసును తీసివేయాలని హైకోర్టులో విన్నవించింది. ఈ పరిణామం మరలా కేసును చర్చనీయాంశంగా మారింది. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ మేము చేయలేమని చెప్పారట. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? లేదా మళ్ళీ మీరు అడిగి లేదండి ఎలాగన్నా చేయమని చెప్పండి, లేకపోతే ఇంకో మా దగ్గర పలానా సాక్ష్యాలున్నాయి, పలానా వాడి మీద అనుమానాలు ఉన్నాయి, మన ప్రయత్నం మనం చేయడం తప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని దోషిగా చూపించాలి, ఆయన దుర్మార్గుడిగా మాట్లాడాలి. ఇది సాయం చేయడానికి వచ్చినండి. సాయం చేస్తే ఇదా మనం ఇచ్చే బహుమతి? ఆ టైంకి వచ్చినప్పుడు కనీసం సిబిఐ దాకా వెళ్ళిందంటే ఆయన చేసిన ర్యాలీ వల్ల అయి ఉంటుంది కదా, ఆయన నీ తరపున నిలబడి మాట్లాడిన మాటల వల్ల అయి ఉంటుంది కదా. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా మంది ఈ పార్వతి గారితో పాటు చాలా మంది చేసే ఆరోపణ ఏంటంటే, సుగాలి ప్రీతి కేసును వాడుకుని ఎలక్షన్లో నెగ్గేశారు, సుగాలి ప్రీతి కేసును వాడుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేశారు. అది తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆ కేసులో అటాక్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేసింది డోర్ డెలివరీ కేసు, చీరాల కిరణ్ కుమార్ కేసు, శిరోమండనం కేసు, అలాంటి చాలా కేసులు జరిగాయి. డాక్టర్ సుధాకర్ గారి కేసు అత్యంత శక్తివంతంగా ప్రపంచానికి చూపిస్తుంది సుధాకర్ గారి కేసు. అలాగే కోడికెత్తి శ్రీని కేసు. వీళ్ళందరినీ వైసీపీ చిత్రహింసలు పెట్టిన విధానం, అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న పిల్లోడిని కాల్చి తగలబెట్టడం, ఓ పక్కన అమరావతి రాజధాని నాశనం చేయటం, పోలవరాన్ని నాశనం చేయటం, దళిత పథకాలు బీసీ పథకాలను రద్దు చేయటం, ఇలా ఎన్నో ఉన్నాయి. శాండో ల్యాండ్ మైన్ అంటారు కదా, వాటన్నిటిలో కూడా వాళ్ళు అక్రమాలు చేశారు. ఆ కారణంగా జగన్ గారు ఆ 5 సంవత్సరాల్లో అంటే మరి కేసు అనేది లేకపోతే ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా తొందరగానే చూడాలి, లేకపోతే సాక్ష్యాలు కనుమరుగైపోతాయి, సాక్ష్యాలు మాయమైపోతాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటే మీరు తొందరగా పట్టించుకోకపోతే సాక్ష్యాలు పోతాయి కదా అనే ఉద్దేశంతో ఆయన పెద్ద ర్యాలీ చేస్తే అప్పుడు ఏదో యాక్షన్ తీసుకున్నారని ఇక్కడ ఉంది. కానీ ఇప్పుడు చూస్తున్న వార్తలు ఎలా ఉన్నాయండి? మొత్తం దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారే, లేకపోతే జనసేనే, లేకపోతే మరొకటి అన్నట్టు. ఎందుకు సార్ ఇంత ప్రచారం ఎందుకు జరుగుతుందండి? ఏంటి కారణం? ఒకవేళ ఇప్పుడు ఆ పార్వతి గారిని అడుగుతున్నాను, ఆవిడ మీద నాకు కన్సర్న్ ఉంది. కూతురు నేను కూడా ఆడపిల్లల తండ్రిగా ఆ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మనం ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నాం? రాజకీయంగా మనల్ని మభ్యపెట్టే వాళ్ళు చాలా మంది వస్తారు. అందులో వైసీపీ ముందు వరుసలో నిలబడుతుంది. నిలబడినప్పుడన్నా అయ్యా మీరే కదా 5 సంవత్సరాలు పరిపాలించారు, మీరు న్యాయం చేయలేదు కదా అని అడగాలి కానీ, అప్పుడు అధికారంలో లేని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 25లో కూడా సీబీఐకి ఇచ్చారు. సీబీఐ వచ్చి లేదంటే ఈ సాక్ష్యాలు ఎప్పుడో చెదిరిపోయి అన్నారట. ఆయేషా మీరా కేసు ఏమైంది? నీరు గారిపోయింది. అలాగే ప్రత్యూష కేసు ఏమైంది? నీరు గారిపోయింది. ఇలాంటి కేసులు చాలా నీరు గారిపోతాయి. అంటే ఇన్ టైంలో కనుక ఎంక్వైరీ స్టార్ట్ చేసి దానికి జరగకపోతాయి. దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఆ కారణంగా ఇప్పుడు ఎవరో తిట్టి ఎవరో జైలుకి వెళ్ళటం ఏంటి? నువ్వు ఇదేదో పెట్టేదేదో సుగాలి ప్రీతి కేసు మీద నువ్వు పెట్టుండాలి, మోసం చేసావని పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం ఏంటి? సుగాలి ప్రీతి తల్లిగారు వాడి మాటల్లో ఎప్పుడు కూడా ఎవరో ఏదో కాలేజీ స్కూల్ అన్నారు కదా, వాళ్ళ మాటే రాలేదు. వాళ్ళు ఎవరిని ఆవిడ విమర్శించట్లేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అయ్యి తప్పు కదమ్మా ఇలాగా. ఇలా చేస్తే రేపు పొద్దున ఇంకొకరు ఎవరైనా అలా కష్టం వచ్చిందని వెళ్తే ఎవరికన్నా మాట ఇస్తారా నాయకులు? న్యాయం చేస్తామని చెప్పి ఒకవేళ సాక్ష్యాలు లేవు. ఇప్పుడు సిబిఐ వచ్చి ఆ కోర్టులో వేసినాయి కదా, సిబిఐ విచారణ చూడండి. 2025లో సిబిఐ కేసును పరిష్కరించలేమని, తమ పరిధి నుంచి కేసును తీసివేయాలని హైకోర్టులో విన్నవించింది. ఈ పరిణామం మరలా కేసును చర్చనీయాంశంగా మారింది. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ మేము చేయలేమని చెప్పారట. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? లేదా మళ్ళీ మీరు అడిగి లేదండి ఎలాగన్నా చేయమని చెప్పండి, లేకపోతే ఇంకో మా దగ్గర పలానా సాక్ష్యాలున్నాయి, పలానా వాడి మీద అనుమానాలు ఉన్నాయి, మన ప్రయత్నం మనం చేయడం తప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని దోషిగా చూపించాలి, ఆయన దుర్మార్గుడిగా మాట్లాడాలి. ఇది సాయం చేయడానికి వచ్చినండి. సాయం చేస్తే ఇదా మనం ఇచ్చే బహుమతి? ఆ టైంకి వచ్చినప్పుడు కనీసం సిబిఐ దాకా వెళ్ళిందంటే ఆయన చేసిన ర్యాలీ వల్ల అయి ఉంటుంది కదా, ఆయన నీ తరపున నిలబడి మాట్లాడిన మాటల వల్ల అయి ఉంటుంది కదా.
అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది ఈ పార్వతి గారితో పాటు చాలా మంది చేసే ఆరోపణ ఏంటంటే సుగాలి ప్రీతి కేసును వాడుకుని ఎలక్షన్లో నెగ్గేశారు, సుగాలి ప్రీతి కేసును వాడుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేశారు. అది తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆ కేసులో అటాక్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేసింది డోర్ డెలివరీ కేసు, చీరాల కిరణ్ కుమార్ కేసు, శిరోమండనం కేసు, అలాంటి చాలా కేసులు జరిగాయి. డాక్టర్ సుధాకర్ గారి కేసు అత్యంత శక్తివంతంగా ప్రపంచాన్ని తెలిపిస్తుంది సుధాకర్ గారి కేసు. అలాగే కోడికెత్తి శ్రీని కేసు, వీళ్ళందరినీ వైసీపీ చిత్రహింసలు పెట్టిన విధానం, అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న పిల్లోడిని కాల్చి తగలబెట్టడం, ఓ పక్కన అమరావతి రాజధాని నాశనం చేయటం, పోలవరాన్ని నాశనం చేయటం, దళిత పథకాలు బీసీ పథకాలను రద్దు చేయటం, ఇలా ఎన్నో ఉన్నాయి. శాండో ల్యాండో మైన్ అంటారు కదా, వాటన్నిటిలో కూడా వాళ్ళు అక్రమాలు చేశారు. ఆ కారణంగా జగన్ గారు ఓడిపోయారు, ఆ కారణంగా కూటమి గెలిచింది తప్ప సుగాలి ప్రీతి కేసు వల్లే గవర్నమెంట్ ఎక్కింది, ఆ కేసు వల్లే జగన్ ఓడిపోయాడు, అబద్ధం అండి. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే జగన్ గారు హయాంలో జరుగుతున్న అన్యాయాల మీద పోరాడుతూ మాలాంటి వాళ్ళు ఎంతోమంది జైలు పాలయ్యాం, ఎంతోమంది నరకం అనుభవించాం. అంతే తప్ప ఇలాగ ఎవరో చెప్తే మా అమ్మాయి కేసును ఉపయోగించుకుని వీళ్ళు నెగ్గేశారు, మా అమ్మాయి కేసును ఉపయోగించుకుని నేను డిప్యూటీ సీఎం, ఏంటమ్మా మాటలు? నీకు జరిగింది అన్యాయం కాదంట్లే, కానీ కొన్ని కేసులు చెప్తున్నాను కదా, ఆయిషా మీరా కేసు, ప్రత్యూష కేసు, ఈ కేసుల్లో అయిపోయింది, ఇక అవి ల్యాప్స్ అయిపోయి వాటి ఆధారాలు దొరకవు. ఆ ఎవడో ఆ కిల్లర్ ఎవడైతే ఉన్నాడో అది ఎప్పటికీ దొరకదు. అలా ఉండిపోతాయి కొన్ని కేసులు. అది ఆ టైంని బట్టి. ప్రభుత్వం నీకు చేయలేదంటే సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వడం కన్నా ఇంకేం చేయాలి? సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం రికమెండ్ చేసిందంటే ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని అంతా చేసినట్టే కదా. ఇందులో ఇప్పుడు మీరు వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు అందుకే వదిలేశారని అలా ఆరోపణ చేయడం ఎంతవరకు భావ్యం అని నేను సుగాలి పార్వతి గారిని అడుగుతున్నానండి. నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు ఉంటే ఆ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాల వదులుతాడైనా వదులుతాడా? తప్పు కదమ్మా, అలాంటి ఆరోపణలు చేయొద్దు. నేను అనేది నీ బాధని ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా అర్థం చేసుకుంది, నీ మీద కన్సర్న్ ఉంది. కానీ నువ్వు పార్టీకి అనుకూలంగా, అది వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ నీకు సాయం చేసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళ మీదే దుష్ప్రచారం చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించాలి, తప్పు కదమ్మా ఇది.